కెరీర్ ఆరంభం నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ. తిక్కా ఫ్లాప్ తర్వాత ఈ హీరో విన్నర్ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మినిమం గ్యారంటీ దర్శకుడుగా పేరు సంపాదించుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తిక్కా ఫ్లాప్ తో ఫామ్ కోల్పోయిన సాయి ధరమ్ తేజ మళ్లీ ఈ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడా? దర్శకుడు గోపీచంద్ మలినేని తన స్టామినాను ఏంటో నిరూపించుకున్నాడా? ఇంతకీ సినిమా ఎలా ఉంది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. సినిమా కథేంటంటే, హార్స్ రేసింగ్ నే వ్యాపారంగా చేసుకుని ఎదిగిన వ్యక్తి జగపతి బాబు. ఆయన కొడుకే సాయి ధరమ్ తేజ్. భార్య చనిపోవడంతో జగపతి బాబు కొడుకే లోకంగా బతుకుతుంటాడు. కానీ ఉన్నట్టుండి తండ్రిపై ద్వేషంతో ఇల్లు వదిలి పారిపోతాడు. ఆ క్రమంలో పెరిగి పెద్దయి ఒక జర్నలిస్టుగా మారతాడు సాయి ధరమ్ తేజ. ఈ క్రమంలో హీరోయిన్ ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ముగ్గులోకి దించే క్రమంలో ఓ చిన్న పొరపాటు చోటు చేసుకుంటుంది. దాంతో హీరోయిన్ తండ్రి సురేష్ నెంబర్ 1 రేసర్ అయిన ఠాకూర్ అనూప్ సింగ్ తో ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. విషయం తెలుసుకున్న హీరో పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు తనకి పెళ్లి ఇష్టం లేదని తన ప్రేమ విషయం తండ్రికి చెబుతుంది హీరోయిన్. కావాలంటే ఇద్దరి హార్స్ రేసింగ్ పోటీ పెట్టమని అడుగుతుంది. అదే సమయంలో ఈ పోటీలో తన కొడుకు గెలుస్తాడని జగపతి బాబు అక్కడికొచ్చి చెబుతాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు హీరో. తన స్థానంలో కొనసాగుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఇంతకీ ఆ మరో వ్యక్తి ఎవరు? హార్స్ రేసింగ్ లో ఎవరు గెలిచారు? తన తండ్రికి హీరో ఎలా దగ్గరయ్యాడు? చివరికి హీరో హీరోయిన్లు ఒకటయ్యారా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, ఇది పక్కా కమర్షియల్ మూవీ. ప్రేమ, హాస్యం, యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. మొదటి భాగం హీరో హీరోయిన్ వెనక పడడం, రొమాన్స్, కామెడీ సీన్లతో నింపేశాడు దర్శకుడు గోపీచంద్. అయితే యూత్ ని అట్రాక్ట్ చేసేలా కాస్త డిఫరెంట్ ప్రెజెంటేషన్ చేశాడు. దీంతో హీరోయిన్ వెనక హీరో పడే సీన్లు ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తాయి. డిఫరెంట్ కామెడీ సీన్లు కూడా అంతే ఎంటర్టైన్ చేస్తాయి. పాటలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. యాక్షన్ ఎపిసోడ్ సూపర్ గా ఉన్నాయి. ఇంటర్వల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ పెంచుతుంది. సినిమా ద్వితీయార్థం ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ తో నడుస్తుంది. విలన్ సవాల్ను స్వీకరించిన హీరో గుర్రపు స్వారీ నేర్చుకోవడం మొదలు పెడతాడు. మరోవైపు అతన్ని పందెంలో ఓడించడం కోసం విలన్ ప్లాన్లు వేస్తుంటాడు. ఇదంతా సీరియస్ గా కాకుండా సరదాగా సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్లు, పాటలు అలరిస్తాయి. అయితే రొటీన్ హాస్యం కాస్త బోర్ అనిపిస్తుంది. చివరకు క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయి. సూపర్ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ సీన్లు కట్టిపడేస్తాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, సాయి ధరమ్ తేజ సినిమాకి నటనలో పరిణీతి కనబరుస్తున్నాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. తెరపై స్టైలిష్ గా కనిపిస్తూనే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గుర్రపు స్వారీ సీన్ల కోసం సాయి పడిన కష్టం తెరపై కనిపించింది. సాధారణంగా కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లు గ్లామర్ పాత్రలకు పరిమితం అవుతుంటారు. కానీ ఈ మూవీలో రకుల్ గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. జగపతి బాబు మరోసారి పాత్రలో ఒదిగిపోయారు. జగపతి బాబు కొడుకుగా నటించిన రకుల్ అనూప్ సింగ్ విలనిజం బాగుంది. సాయి ధరమ్ తేజ్ తో వచ్చే సన్నివేశాల్లో అతడికి దీటుగా నువ్వా నేనా అన్నట్లుగా నడిపించాడు. అలీ, వెన్నెల కిషోర్, పృథ్వీలు తమదైన కామెడీతో పర్వాలేదనిపించారు. ఇక మిగతా నటీనటులు పర్ఫార్మెన్స్ వారి వారి పాత్రల పరిధి మేరకు బాగానే ఉంది. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, చోటా కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రతి ఫ్రేమ్ ని ఆయన గ్రాండ్ గా చూపించాడు. ఎడిటింగ్ పై మరికాస్త దృష్టి పెడితే బాగుండేది. ఆర్ట్ వర్క్ కూడా నైస్ గా ఉంది. తమన్ మ్యూజిక్ ఆకట్టుకునే స్థాయిలో లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది. నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. దర్శకుడుగా గోపీచంద్ మలినేని ఆడియన్స్ పల్స్ బాగా క్యాచ్ చేశాడు. ఓవరాల్ గా చూస్తే రొటీన్ కమర్షియల్ చిత్రాన్ని డిఫరెంట్ వేలో ప్రేక్షకులకు నచ్చేలా తీశాడు. అయితే విన్నర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతుంది. సినిమాలో ప్లస్ పాయింట్లు కథ నేపథ్యం, సాయి ధరమ్ తేజ, జగపతి బాబు నటన, కామెడీ, గుర్రపు పందాల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్స్. సినిమాలో మైనస్ పాయింట్లు రొటీన్ కథ, రొటీన్ సీన్లు, అక్కడక్కడ లింకులు లేకపోవడం, తమన్ మ్యూజిక్. విన్నర్ మూవీకి యోయో సినిటాకిస్ ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఫైనల్ గా యోయో సినిటాకిస్ పంచ్ ఏంటంటే, ఈ సినిమా పేరుకు మాత్రమే విన్నర్.